నువ్వు రారా ముందు. నక్షత్రేశ్వర నక్షత్రేశ్వర, ఎంతకన్నా చెడున్నది ఏమున్నది? ఇంతకన్నా చెడినది ఏమున్నది? నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారి రుణం రాబట్టుకును. ఇచ్చట నిన్ను ఎవరు కొందరయ్యా? ఎవరు కొనుక్కున్నాను? ఎవరికైనా విక్రయింపమయ్యా. నీ మాటను నేను కాదననేలనయ్యా, అటులనే చేసేదారు. హరిశ్చంద్ర చక్రవర్తి మా గురువు గారికి రుణగస్తుడు కూడా చేత ఇతని బానిసీడుగా విక్రయించుతున్నాడు. ఇతని గుణగణములు ఎట్టివని ఈ ఈదుల్లో ఉంటే ఈ ఏల బహుళ కాలిగిపోతారు. తొలగలియా తొలగిపోయి మైగడ పెట్టు, దూరంగా ఉండి మాట్లాడు. అంత రాని వాడు వలె ఉన్నావు, కాస్త దూరంగా ఉండి మాట్లాడు. నీవెవడు? అంత రాని వాడు వలె ఉన్నావు, కడజాతి వాడు వలె ఉన్నావు కనుక కాస్త దూరంగా ఉండి మాట్లాడు. ఈడెవడో కొత్త నా సంగతి బాగా తెలిసినట్లేదు మా కాశీపురంలో. దూరంగా ఉండాలంట. దూరంగా ఎందుకు ఉండాలి? నీవు అంట రాని వాడు కనుక కాస్త. నీవు నన్ను అంటుకుంటే నాయన నీవు నన్ను అంటే నేను స్నానం చేయవలను. అయితే ఇప్పుడు నేను ముట్టుకుంటే నీళ్ళు వేసుకుంటావు అన్నమాట. నీళ్లు కాదు, స్నానం చేయవలేను. అదే లేవయ్యా, మరి నువ్వు నన్ను ముట్టుకుంటే నీవు నన్ను ముట్టినను నేను నిన్ను ముట్టినను స్నానం చేయవలేనయ్యా. అంటే నువ్వు స్నానం చేయాలంటే ఎవడో ఒకడు నిన్ను ముట్టుకోవాలంటియా, లేదా చేయవంటియా? మీ స్నానం అంటే మాకు తెలిసిలేవియో, మీ స్నానం అంటే మాకు తెలిసిలేవియా.
ఇంత బారు గోరు ఉండాలి, ఆ మాదిరి బిళ్ళగా తామర ఉండాలా, బాగా కాసి ఉడికి నీళ్ళు ఉండాలా. పోసి పీకుతుంటే మా అదేకండి మీ స్థానం అంటే మీరంత గొప్ప నిష్ఠగా ఉంటారండి. అవును, మేము నిష్ఠాగరిష్ఠులం. మీరు నిష్ఠాగరిష్ఠులు. అవును. ఏంది మీ నిష్ఠ మండిసి కండి ఎరుకులయాలాది సాగి బాగి కలిసి ఓ కుమ్ముడిని మీ రేవులు తాగుతారు. అందులో ముక్కు మూసిన మూడేది నిష్ఠ అంటే నిష్ఠాగరుడు ఏమయ్యా? ఏమున్నాయి నీ నిష్ఠ? ఎట్టంటవా పైన పోయే పచ్చి కానీ కింద నడిచే నల్ల సేమైనా అరవరించి మా బాయిని తాగుతాడియా. భావి భావి భాషను పాడుగాను కక్ష ముక్క తింటాం కదండి, కొద్దిగా నాలుగు మందం కక్క ముక్కను ఎంతకి నీ పేరేంటియా? నక్కం తొక్కాడు వాడు. నక్షత్ర నామధేయుడు. నక్షత్ర కూడా? అవును. నక్షత్ర నక్షత్ర కూడా అంటే మా ఇంటూరంగా ఉంది. మయ్య రాక్కుడు పెట్టాడు, తైదు కూడా పెట్టాడు, సన్న కూడా పెట్టాడు, మక్కసన్న కూడా పెట్టాడు, నూకలు కూడా పెట్టాడు, పిండ కూడా పెట్టాడు. నా యాద ఈ నక్షత్ర కూడా పెట్టలేదు. నాయన కూడు కాదు నాయన, నా నామధేయం నక్షత్ర నామధేయం. నక్షత్రేశ్వరుడు అంటే రెండు పేర్లు ఉన్నాయా? నక్షత్రేశ్వరుడు. అవును. అంటే శివుడేశ్వరుడు లాగా. అవును. మరి దానికి మూడో కన్ను, నీకు మూడో కన్నేదియా? అది నీకు కనిపించదు నాయన, దాన్ని చూడాలని అనుకున్నావా నీవు? సరేలే ఏ నక్షత్రం కూడా ఏ కూడా నాకు తెలియదు. పైన జటకం ఉంది, మహాశక్తి ద్రాక్ష మాలు ధరించావు, కాషాయ పేద మాలు ధరించావు, నుదుడు నీ బూదు రేకులు ధరించావు. అంటే మీరు మునులు అన్నమాట. అయితే పెట్టాల్సిందే. ఏమిటది? మీకు పెట్టాల్సిందేనయ్యా. ఏమిటి నాయన నీకు పెడతా. ఏమిటది? అదేమిట్రా? ఇటు తిరిగి పెట్టిన మీరు పెడతారు కదా, మీకు ఇటు చూడు. నీకు ఇటు కట్టి పెడతావేంటియా? నీకు వెనక పెట్టాలి. ఎట్ట పెట్టాలా? ఎట్ట పెట్టాలా? ఇటు తిరుగు. మా నమస్కారము మీకు సంస్కారం కాదు. నీ నమస్కారం ఏంటో తెలుపు. అమ్మో మీకు ఎట్ట పెట్టకూడదు, ఎట్టనే పెట్టాలా? అది అట్లా ఉండాలి. అట్ట పెడితే నా ఏళ్ళ బ్రతుకు పెట్టి చేస్తారు మీరు. ఎట్టనే పెట్టాలి. తెలుసు కదా మా మహిమేమిటో మేమేమిటో నీవేమిటో. అసలు మీరంటనంలో మేమంటనంలో అది చెప్పు తినియా. చెప్తుంటే వినరా? చెబుతా విను. చెబుతా విను అనాలి. చెప్పు తినండి తప్పండియా. చెప్పు తినండి తప్ప. చెప్పండి ఆ చెప్పు అనుకున్నామండియా. చెప్పండి ఆ చెప్పు కాదు, చెప్పండి తప్పు కాదు. అసలు నా చెప్పులేని శాస్త్రం ఏమందో నా సామె. ఇచ్చే చెప్పు, బుద్ధి చెప్పు, చిన్నగా చెప్పు, పెద్దగా చెప్పు, రాజుకు చెప్పు, రారాజుకు చెప్పు, మంత్రికి చెప్పు, సామంత్రికి చెప్పు, మా మాటే చెప్పు, రక్షణ పురుగు చెప్పు, పెద్ద పరిపాలించుకోమని చెప్పు, కంటికి కను పాపలు కాపాడుకోమని చెప్పు, పొద్దుకు వచ్చావు కాలు కడుక్కోమని చెప్పు, కాస్తంతా కవడం తినమని చెప్పు, రాత్రికి ఉండమని చెప్పు, పొద్దున పొమ్మని చెప్పు, అందరు అడిగారని చెప్పు, మగడ వైపు పగడపడ పనులు చేసుకోమని చెప్పు, 10 కాసులు సంపాదించుకోమని చెప్పు, కూడబెట్టుకోమని చెప్పు, కూడబెట్ట గుడి కట్టుకోమని చెప్పు, గుడిసె కప్పుకోమని చెప్పు, పెళ్లి చేసుకోమని చెప్పు, పిల్లాన్ని జన్మతని చెప్పు, భార్య పిల్లల జీవితంలో సాగించమని చెప్పు. నీ జన్మ నా జన్మ సార్థకం కావాలంటే మనకన్నా తల్లిదండ్రులు ముసలి అయినప్పుడు వాళ్ళకి ఎలా తప్పికుండా ఇప్పుడు పొద్దున 3 ముద్దలు పెట్టమని చెప్పు. వాళ్ళ కర్మ కలిసినగా కరచేత పాడి కట్టమని చెప్పు, కనబెట్టల కాటికి మోయమని చెప్పు, కాల్చే కాల్చమని చెప్పు, పూడితే పోడ్చమని చెప్పు, కర్మకాండలో కరచేసమని చెప్పు, నీకు కలిగినదంటే పిడిగుడు పిండాకుడు పితుకుడు పెట్టమని చెప్పు, భక్తితో భగవంతుని చెప్పు, దేవతలు కొలమని చెప్పు. ఈ నీటిలో చెప్పుంటే తప్ప మా మాటలన్నీ నేర్చినావు కదరా. మరి గ్రామ దేవతలు గంగానమ్మ, నొకల్లమ్మ, గొంతెల్లమ్మ, పోలేరమ్మ, మరి ఎట్ట దేవతలు కొలిచేది ఊరిగా మీరే కదండి. అవును. మరి ఆ తల్లి దగ్గర మేకల్నే గోరెల్ని అది మీరే. మరి కాటి కాపలు ఆ పని కూడా మేమే కదండి. పదిది మాదిగా నన్ను మాదిగా చేసేది రాకుంటే ఆ పెద్ద కదండి సామె.
ఊపిరి కాస్త తగాల్లో గుర్తిపోతే కింద పెట్ట కాటి కాటికి మోసుకొచ్చి కాటిలో పండబెట్టి పేరు మీద సామె దాన ధర్మాలు చేసి ఊరు వాళ్ళ పేరు తెచ్చుకున్న ఆ గొప్పరు అనుకో ఇంకా నెయ్యి పోసి మీ బామర్దని కింద దించేసి మీ బామర్ది కింద మీ అప్ప దగ్గరికి వెళ్ళరా పేరేంటి మీ అప్ప దగ్గర ఓకే కళాభిమాని నన్ను అభినందిస్తూ నాకు ప్రోత్సహిస్తూ 50 రూపాయలు ఇస్తున్నారు వారికి నా కళాభివందనాలు బుసుక్కపోతే కన్నపెట్ల కాటిలో పండ పేడు మీద పేడు దాన ధర్మాలు చేసి ఊరు వాళ్ళ పేరు తెచ్చుకున్న ఆ గొప్పరు అనుకో ఈ పోసి అన్ని గంటలు చెక్కలేస్తాం నువ్వు కాళ్ళతో దూరం ఉండేసా ఏమని అన్నాడు అనుకో ఇంత సమురు పోసి 4 పిడకలెత్తి అప్పుడు ఈ కళ్ళ ఏం చేస్తాడియా అధిపతులు మేమేనయ్యా అధిపతులు మేమే కదయ్యా అప్పుడు నేను ఎంటరాను నా చేతిలో ఖాళీ బూడిదైపోవాలి ఇది మా జీవనం కోసం చేసుకునే పెద్ద ఇంటి వృత్తి మరి నువ్వు చేసేదండియా ఏమిటయ్యా రాగి నీళ్ళ మరి మీలో గొప్ప ఊరియా ఆంధ్ర క్రైస్తవ నాట్య మండలి ఆర్గనైజర్ గారు ఆంటోని గారు నన్ను అభినందిస్తూ నాకు ప్రోత్సహిస్తూ 100 రూపాయలు ఇచ్చినారు వారికి నాకు లాభం తెలియజేసుకుంటున్నారు బత్తర్ సేవయ్య గారు అధ్యక్షులు కార్యనిర్వహణ అధ్యక్షులు గారు బత్తర్ శివయ్య గారు నన్ను అభినందిస్తూ నాకు ప్రోత్సహిస్తూ 100 రూపాయలు ఇచ్చినారు వారికి నాకు లాభం తెలియజేసుకుంటున్నారు జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా విశ్వామిత్రి పాత్రధారి అన్నగారు శాస్త్రి గారిని అభినందిస్తూ నా కళ ప్రోత్సహిస్తూ 100 రూపాయలు ఇచ్చిన వారికి నా స్వాగతం తెలియజేసుకున్నాను ప్రముఖ కళాకారులు ఏగా నాగేశ్వర గారు మరి అనేక పాత్రలు వేస్తున్నారు ఆయన మరి అభినందిస్తూ నా కళ ప్రోత్సహిస్తూ 100 రూపాయలు ఇచ్చినారు వారికి నా కళాపదం తెలియజేసుకుంటున్నాను మరి మీలో గొప్ప వశిష్ఠ మహర్షులు మా గొప్ప చెప్పేసిన లేవియా వశిష్ఠుడు గొప్పరా అవును ఆయన ఉంచు దొరికలే మీరు అవును వశిష్ఠుడు
పాలు మా కాశీపురం అంటారు తల ఎత్తుబెట్టి తోలు పగల కొడుతున్నా బాబు నీ దారిలో ఒరే బాబు నీ దారి నువ్వు పోరా నాయనా. ఇతను నేను నమ్ముకుంటున్నాను. అయ్యా నేను ఇతనిని అమ్ముతున్నాడనయ్యా. కొనవాలవా? నువ్వేమన్నా కొనేదవా? ఏంటి ఏంటి మనుషుల మా అమ్మ ఎంత కూర్చుని మా ఊరు నీవు కొనేదవా? కొని ఎదవా నాయన ఎదవా కాదు నాయన, కొని వేదావా? అదే అయ్యే మా వేదాలంటే అయ్యే మరి. మరి అమ్మ ఎదవా? నీ భాషకి నా భాషకి అదే నువ్వు అమ్మేదవా? నువ్వు కొనేదవా? నువ్వు అమ్మేదవా? నేను అమ్ముతున్నాడను. సరే నువ్వు అమ్మేస్తే నీ కొనేస్తాను. దర్రి చెప్పేసుకునే ధర చెప్పుతున్నాను. దర్రి చెప్పేసుకున్నా. ఎంత పని చేశాడా? మంచి పోతర కళ్ళలు పురామంటే ఎత్తర కళ్ళలు వచ్చాడు. మా చెత్త కలిసిపోయింది. నువ్వు జర్రి సొప్పేసుకో స్వామి, అవతల నాకు శానాపురం తేలాలి. నేను ఇప్పుడు వరకు చెప్పిన ధరే నాయన. అది ఇప్పుడు దాకా నువ్వు చూస్తుంది దర్రా? అవును. దర్రి చెప్పినట్టు తెలుసా? ఏమిటి నాయన? దర్రి చెప్పినట్టు తెలుసా అంట. అచ్చచ్చా ముంగటమే పట్టిడే పండ్ర మీద తోలు పెట్టి కోటను తీసుకుని దరి చెప్తే వచ్చాను అక్కలే అంటే ఊరికి అర్థం మధ్య ఏను కనుక తెలియనా? వేరుగా నల్లగా మాత్రం తెచ్చుంటుంది కానీ ఆ చెప్పలు మాకు ఎక్కువ. అవును కదా, దానికి 5 కాళ్ళు కూడా ఉన్నాయి. 5 కాదు 4 కాళ్ళే నాయన. చూసే కానీ 5 ఉన్నాయి కానీ ఎట్లా చూసా? వెనక ఉండయా ముందర ఉండయా మధ్యలో తాకెత్తావండి. అది తొండం నాయన, ఆహారం భుజించే తొండం. తొండం కన్నా దాని 5 లెక్కేసాను అంతే. సరే దానిపైన నీలాంటి బలవంతుడు ఒక్కడు నిలబడి నెలంటాడు. అవును నువ్వు ఎట్టాకి పనికిరాలి. పైకి రతనమును పైకి విసిరినప్పుడు ఏమిటైనా కంగారు? రత్నం పైకి వస్తావా? రత్నం అంటే ఎవరు తెలుసా? ఎవరు? నా మేనగొండ. ఈ సందాలు పోయావా? ఈ తిరిగావా? ఆ శివరం గుడిసెలో కూడా నా పిల్లల రత్నం తీసుకొచ్చి పైగా సంపేతం. నాకు అది రత్నం అనగా నీ భార్య పేరు కాదు నాయన, ఒక ప్రకాశవంతమైన రాయ. రత్నం అంటే రాయ? అవును. అనవసరం చచ్చిపోడు నా చేతిలో. ఆ రాయిలు పైకి విసిరినప్పుడు ఎంత దూరం వెళ్ళి స్తంభించును అంత ధనం ఇచ్చిన గాని ఇతని నీకు అమ్మబడును. పప్పు తింటే కానీ తెలివి తరగతుండయా? రథం చూసి పైకి తాతోడు కూర్చుంటాను పైన. మా గురువు గారి మహిమ వల్ల అది అచ్చటనే స్తంభింపబడును. నీకంటే పెద్ద సన్నాసి కూడా ఉన్నాడయ్యా. త్రిశంక నిర్మాత. త్రిశంక నిర్మాత విశ్వామిత్ర మహర్షులు మా గురుదేవులు. విశ్వామిత్ర మహర్షులు త్రిశంకతో నిర్మాత సృష్టి పశువు చేశాడు. అవును. నా కొమ్ముల సౌర్యంగా ఏమిటి నీ సృష్టి? ఎట్టంటావా? అవ నాను గమ్మ చేసిన బొమ్మకు ప్రాణం పోతే తిట్టు తీసి తిట్టి కుట్టిన మగడు వరియా. మేమే కదా ఢియా ప్రాణాల పోతేనే బాబు అంటే కోదలతో చేసింది వరియా. మేమే కదా ఢియా ఎవరైనా సవైన ఎగిరమ్మను 5 గడువులు బుడి చేసేస్తాం. మేము సృష్టికర్తమే, ఆయన సృష్టికర్త ఆయన విశిష్యుడు అంట. సరేలేవి ఎంతగా వచ్చి కానీ చూస్తున్నా యారా పోరా రారా అంటున్నావేంటి? గౌరవ పదము నాయన. ఏంటి మేమనొచ్చు సద్బ్రాహ్మణులు బ్రాహ్మణులు కనుక మేము ఏరా పోరా ఏరా ఆరా ఈరా ఏరా అని అనొచ్చు. అన్ని రావచ్చు. నిన్ను నీ వంటదాన్ని వాడు రా
ఏంటియా? అంటే నేను అనకూడదంటావు. అవును అనకూడదంటావుయా? అవును అరంలేరా రాష్ట్రుడా భాష తప్పు నాయన, అది మాకే సమర్థత. సరేలేమిగా. అవును అన్నందుగా నువ్వు అడిగిన సొమ్ముని ఇచ్చేస్తా గానీ బానిసోడు నాకు కావాలి కాబట్టి బానిసోడు నేను చూసుకుంటా తప్పు కవియా. ఎక్కడ నేను చూస్తే చాలా మంచోళ్ళు కాకపోతే ఆయన మళ్ళీ దొంగనక్కలు మాట్లాడుకున్నాయి. ఇంతకీ నీ పేరేంటియా? హరిశ్చంద్రుడయ్యా. హరిశ్చంద్రుడు? అమ్మో మహానుభావుడు. ఎక్కడ నన్నప్ప ఇది మా గొప్ప పేరే. పేరెడితే హరిశ్చంద్రుడు అంటాడు. అసలు ఇంత గాడి వంశంలో ఇది ఉండవచ్చు. సరే ఈ తర్వాత చూసేదను. శ్రీ మహావిష్ణు నాభయందు కమలము. కమలమున బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు కుమారుడు అరుహుడు, అరుణు కుమారుడు యాసుతి, ఓ యాసుతి కుమారుడు జక్తమాంబ, జక్తమామ కుమారుడు పరుణుడు, కుంచికి విధాత, విధాతకు మహాదాత, మహాదాతకు సంధ్యరాజు, సంధ్యరాజు దురసంధ్యరాజు, దురసంధ్యరాజుకు భానురాజు, భానురాజుకు బ్రహ్మచర్యుడు, బ్రహ్మచర్యుడు నరవేంద్రుడు, నరవేంద్రుడు విజయుడు, విజయుడు అనగా శాపం చేసి త్రిశంకుడు అయినాడు. త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్ర చక్రవర్తి. మహారాజు కదంటియా, ఈ మహారాజు తీసుకెళ్ళి మా జల్ల మూడు పనులు చేయించాలి. మహారాజా, ఓ మహారాజా, హరిశ్చంద్ర చక్రవర్తి సత్య ప్రతిష్ఠకు ఎంతో నీతి కృత్యములు నీవు సగౌరవంగా భావించి సాటి మానవుడు ఒంటరాని వాడివి, కడిగాని వాడివి, అతి నిజమైన వృత్తిలో నేను జీవించిన వాడిని నేను గణన చేయుచున్నా. కథకు మా పాదములు తాకి అయ్యా మహానుభావ, నన్ను ఆ ముని రుణ భారం విముక్తులు చేయమని ప్రాధేయపడుచుంది హరిశ్చంద్ర చక్రవర్తి. నీ అవధారము వెక్కిలి శ్లాఘనీయమయ్యా. నీకు దీర్ఘాయురారోగ్యము కలుగుగాక. మహారాజా, సత్య సందతం ఈ సత్య సందుడి కన్నీటి పట్టు ఈ ధరణి పైన పడనిచో పాడి పంటలు కలవదు. శనీశ్వర శనీశ్వర, నీవెక్కడ దాపరిత విషయంలో జనులు చిన్నలు పెద్దలు దుమ్ము దాల్చి నీ ముఖముల పట్టక మనకి హరిశ్చంద్రుని వెళ్ళి పొంగు. నా రోజులు ఏందన్నావా నీ పేరా? హరిశ్చంద్రుడు గిరిచంద్రుడు నాకు తెలీదు. ఈ కాశీపురంలో 101 వచనాలకి మొక్కటం లేను మహారాజు. మహారాజు వేలే ఇప్పుడు నేను కొన్నాను కనుక నా ఇంట్లో దాసత్వం చెప్పడావు కనుక నేను శుభ్ర పనులనే శాతం ఏంటియా? నా పేరు ఏనబాబు. ఇప్పుడు సొమ్ము నేను కొనేసా. అయితే నువ్వు నా దాసుడు అన్నమాట. ఏర దాసానిపిస్తా. ఎచ్చమేనా దాసా? అయ్యా ఏ దాసా? అయ్యా అది అటుండలు బానేశాడంటే నేటి రాత్రితో వల్ల కట్టి కావాలి పొద్దున ఇంటికి వచ్చి కొండ పొద్దున్న ఇంటికి వచ్చినప్పుడు ఈ కొండ నిండా కొత్త కళ్ళు నింపుకుని రావిగా. కాపుడు శవాలను అక్కడ తెచ్చారు. తెచ్చిన తర్వాత ముందు మనకు సోపాల సరే ఆ అధిపతులు మనమే.
ముందు మనకి చూపిన తర్వాత సుంకం కింద మాడ పాత దండరములు పెండా కూడా తెచ్చారు. మాడ పాత దండరములు నాకు తెచ్చి ఇచ్చేయి. అది మన కాశీపురం మహారాజు సుంకం కట్టారా ఆకలికి పెట్టి పెండ కూడా తినేసాను. మహాప్రసాదం అయ్యా. చంద్ర చక్రవర్తి పిండా కూడా మహాప్రసాదమా. సప్తపాదోదేవేలాయ భ్రాజిత అఖండ భూమలయమే ఏక చక్రుని పరిపాలించిన హరిశ్చంద్ర చక్రవర్తి సత్యాకుండను ధర్మ పరిపాలకుండను సకల లోక ధర్మ శాస్త్రములు విధిరాయ అమలు చేయకుండను దీని శాసిస్తున్నది. అది మహాప్రసాదము భావించని అవతారం సభలో వశిష్ఠుడు సిద్ధాంకరించినది నిక్కము సత్యము సత్యమే. ఈత నిక్కములు సత్యసంధుడు, ఇది నిక్కములు సత్యసంధుడే. ఈ సత్యసంధుని శక్తి శూన్యము కారాదు. చిత్రగుప్త చిత్రపటం సిద్ధము చేయము. ఈ హరితులు పాల్పులారా యమధర్మరాజు ధర్మశాసన వినుడు హరిచంద్రుడు సత్యసంధుడు సత్యసంధుడని కొన్ని ఈ దేహం పైన ఆశ సాగుగా అక్కడ సంచరిస్తుంది. కొత్తడు కదా ఇదిగో యమధర్మల చేతులు ధర్మధనని ఆడిదో ఈ ఏరబాహుడి చేతులు కర్రట వంటిది. తీసుకుని ఖండించు సత్యమేవ జయించి నక్షత్రేశ్వర అయ్యా, ఎక్కడనో నిశ్చింతతో తపంబాచరించుకొను నీవు కూడా నా మూలమున పడరాని పాటలు పడితివయ్యా. నేను నిన్ను అడుగుకోవాల్సిన క్షమాపణలు నీవు నన్ను అడుగుకొనుచున్నావే. అయినను పుట్టిన దాని అనాన్య సామాన్య నిష్ఠా గరిష్ట పరిశుద్ధ